ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 3.5 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించారు అని ఆరోపించారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి చేరవేయడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై మీ ఏడుపులెందుకు అని చంద్రబాబును ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటెందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు వేసి తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే కదా మీ భయం అని ట్వీట్లో పేర్కొన్నారు. పెయిడ్ వ్యక్తులతో ట్విట్టర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేసేందుకు టీడీపీ నాయకత్వం దుర్మార్గమైన ప్రణాళిక చేసింది. చంద్రబాబు గారు, నకిలీ వ్యక్తుల ద్వారా మీరు ట్వీట్లను కొనొచ్చు, కానీ మీకు ఓటు వేయడానికి నిజమైన ఓటర్లు కావాలనే విషయాన్ని మర్చిపోవద్దు అని ట్వీట్ చేశారు. ఓటుకు నోటులో ఒకసారి దొరికిపోయారు, ట్వీటుకు నోటుతో మళ్లీ ఒకసారి దొరికిపోయారు అంటూ కేటీఆర్ చురకంటించారు.